మనం ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుంచి మనము మార్చి చదువుదాం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 41 నుంచి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? చదవండి. దావీదు ఆయనను ప్రభు అని చెప్పినలా ఆయన ఎలాగూ అతని కుమారుడునని వారిని అడుగగా. కీర్తనలు దయచేసి 110వ కీర్తనలు 110 మనం మార్చి చదువుదాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా, నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నావు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుచున్నావు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చెదరు. మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఇందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము సేవముతో నిండి ఉండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రీతండి, ప్రభా దయతో జ్ఞాపం చేసుకునండి. ప్రభా కనికరించి చూపించండి, దయ చూపించండి. మీ కనికరం కొరకు, మీ వాత్సల్యత కొరకు ప్రభా మీ సన్నిధిలో సాగిలపడి బ్రతిమలాడుతూ ఉంటున్నాము. ప్రభా నీ చిన్న మాతండి దేవా, నీ యొక్క కృప చొప్పున ప్రభా తన ఆరాధన కొరకైన మీ మాటలు పరలోకపు సింహాసనం నుండి ప్రభా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దగ్గర హస్తంగా అప్పగించుకుంటున్నాం. ప్రభా చెరువు రాగల వారందరిని బట్టి స్తోత్రములు. ఇంకను మీరు విమోచించిన మీ ప్రజలు మార్గమున్న వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తన మెటుకు సమయం అంతటిని ప్రభా ఐగుమైన మీ దాసుని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనంతో కూడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త ఈ 23వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ ప్రవచనము 110వ కీర్తన 22వ అధ్యాయం 43 వచనం రాయబడిన ఈ ప్రవచనం మనకు 110వ కీర్తనలో రాయబడినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కానీ పరిసయ్యులు కూడి ఉన్నప్పుడు ప్రభు వారిని అడిగినారు. అంటే అర్థమైందంటే, ఎందుకు పరిసయ్యులు కూడినప్పుడు వారిని అడిగినారంటే, ఆ దినాల్లో పరిసయ్యులు శాస్త్రులు అనేవారు వారు సరైనటువంటి గ్రహింపు లేకుండా వాళ్ళు ఉన్నారు. కానీ వారి గ్రహింపు లేని స్థితిని కొంత బయలుపరచడానికి కాబట్టి ప్రభు ఇక్కడ వారిని ఆ ప్రశ్న అడిగినట్లుగా కొంతవరకు మనకు అర్థమవుతుంది. ప్రభు వారిని ఏమడిగినారంటే, మరి మీరు క్రీస్తు ఎవని కుమారుడు అని అడిగినప్పుడు వారు లేఖనానుసారంగా ఆయన దావీదు కుమారుడు అని చెప్పినారు. అంటే అర్థమేంటి? శరీరరీతిగా ఆయన దావీదు కుమారుడిగా పుట్టినా కూడా ఆయన మరి సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క కుమారుడు అనేటువంటి సంగతి గ్రహింపులోనికి వారు రాలేదు. కేవలము ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను మాత్రమే, లేదంటే శరీర సంబంధమైన వంశావళి గురించిన సంగతులు మాత్రమే వారు యోచన చేసుకుంటూ వచ్చినారు. అంతకంటే శ్రేష్టమైన దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని వారు ఎరగకున్నారు. ఆ తర్వాత ప్రభు అడిగినా కూడా ప్రభు వారి నుండి ఎలాంటి జవాబు కూడా లేదు. మొత్తం మెట్టుకు ఈ భాగంలో యేసు ప్రభువుని గురించిన ప్రవచనం మనం చూసినప్పుడు 110వ కీర్తనలో ఏం రాయబడింది? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అనేటువంటిది శరీరరీతిగా
మరి వాస్తవమైనప్పటికీ కూడా మరి యేసు ప్రభువారు దావీదుకు కూడా ప్రభు అయినాడనే సంగతి ఇక్కడ దావీదు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ప్రభు అనే మాట తండ్రి అయిన దేవుని గురించి తను చెప్తున్నాడు. నా ప్రభు అనే మాట ప్రభువు యేసుక్రీస్తు వారు గురించి ఆయన చెప్తున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు నా ప్రభు అయిన యేసు ప్రభువుతో ఈలాగున సెలవిచ్చుచున్నాడు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా జన్మించినప్పటికీ కూడా ఆయన అందరికీ కూడా ప్రభు అయినాడు. అబ్రహాముకు కూడా ఆయన ప్రభు అయినాడు. అబ్రహాము కంటే ముందున్నవాడు, మోషే కంటే ముందున్నవాడు, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఉన్నటువంటి వాడు, శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు ఉండేటువంటి వాడు ఆయన. ఇక్కడ దేవుని వాక్యంలో మరి ప్రభువు యేసు ప్రభువుతో ఏమని సెలవిచ్చినాడంట? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రభువు యేసుక్రీస్తు వార్త అంటున్నాడు, నీ శత్రువులను నేనేం చేస్తాను? పాదపీఠముగా చేస్తాను. అంటే నీ పాదముల కిందకు తీసుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు ఎక్కడ కూర్చోమని చెప్తున్నాడు? తన ప్రియకుమారుడిని ఏమన్నాడు ఇక్కడ? కుడి పార్శ్వమున నా పక్కన సింహాసనం మీద కూర్చుండమని మరి తండ్రి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వార్త చెప్తున్నాడు. అంటే ఇక్కడ శత్రువులు ఆయన పాదపీఠం అంటే కానీ ఎన్నటికి కూడా ఆయన కాళ్ళ కింద అనగదొక్కబడేటువంటి స్థానంలోనికి శత్రువులు తీసుకొని రాబడుతున్నారు. ఇక్కడ ఈ మాట మనకి ఏం చూపిస్తుందంటే, ఈ భాగము ఎప్పుడు గురించి జ్ఞాపం చేయబడుతుందంటే, ఇక్కడ ఈ లోకమంతా గతించిన తర్వాత ఇవ్వబడిన మారు మనసు పొందడానికి ఇవ్వబడిన అవకాశాలన్నీ పోగొట్టుకొని దేవుని వాక్యం ఏం రాయబడింది చెప్పండి? మనమంతరం ఎవరు దేవునికి మిత్రులమా? చెప్పండి, ఏం రాయబడింది? మనమంతరం ఎవరు దేవునికి? పౌలు ఏమన్నాడు? మనమంతా శత్రువులం. అదే ప్రభువుకు స్తోత్రాలు. శత్రువులుగా మనలను ఆయన రక్తం బట్టి మనల్ని సమీపస్తులుగా చేస్తున్నాడు. కానీ అయితే శత్రువులుగానే ముగిపోయేటువంటి వారు ఎన్నటికి కూడా కానీ ఆయన పాదముల కింద తొక్కబడే స్థానంలోనికి వారు తీసుకుని రాబడతారు. అంటే అప్పటి వరకు నా కుడి పార్శ్వమున ఉండు. మొదటి భాగం మనకు ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే, మనము ఏ ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాం? మన ప్రభువు ప్రస్తుతము ఆయన ఉన్న స్థానం ఎలాంటిది? ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని మనము చూడగలుగుతుంటున్నాం దీని వాక్యంలో. అందుకనే స్టెఫను రాళ్లతో కొట్టబడేటువంటి సందర్భంలో మరి తన యొక్క దర్శనాన్ని తను చూడగలుగుతూ వచ్చినాడు. దీని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు. కాబట్టి యేసుప్రభువు వారు దేవుని కుడి పార్శ్వం ఉన్నాడు. కాబట్టి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని మనం చూస్తూ ఉంటున్నాం. కోట్లకుల దేవదూతల మధ్యలో ఆరాధించబడుతున్న ప్రభువుని మనం చూస్తున్నాం. కానీ మొదటి భాగం మనకి ఏం చూపిస్తుందంటే, మనము ఎవరిని ఆరాధించడానికి వచ్చినామంటే సింహాసనాసనటువంటి ప్రభువుని, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నటువంటి మహిమతో ఉన్నటువంటి యేసు ప్రభుని మనము ఆరాధించడానికి చేరి వచ్చిన వారికి ఉన్నాం. కానీ మనం ఒకప్పుడు కూడా శత్రువులు అనేటువంటి జాబితాలో ఉన్నటువంటి వారమే అదే స్థితిలో. కాబట్టి నిత్యత్వములో కూడా శత్రువులతో కూడా ఉండవలసిన వారం. అదే ప్రభు స్తోత్రాలు, ఆయన కృపను బట్టి ఆయన మనల్ని రక్షించినాడు. రెండవ తలంపు మన జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు 110వ కీర్తన 2వ వచనం, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగా చేయుచున్నాడు. కాబట్టి దేనొక వాక్యంలో ఆయన పరిపాలన దండం సియోనులో నుండి ఆయన సాగ చేయుచున్నాడు. కానీ యొక్క దండము అనేటువంటిది ఏం చూపిస్తూ ఉందంటే, పరిపాలించేటువంటి ప్రభు అయిన దేవుడు ఆయన చేతిలో ఉన్నటువంటి దండము మనకి జ్ఞాపం చేయబడతా ఉంది. ఆ దండము దేనికి గుర్తుగా ఉన్నదంటే, కొంత మేర అర్థమైన మేరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ దండం గుర్తుగా ఉన్నది. ఎవరైనా సరే రాజు యొద్దకు వెళ్ళాలి అని అన్నప్పుడు, కాబట్టి ఆ రాజు చేత ఆ మనుషుడు రాజు సముఖమునకు అనుమతించబట్టుకు గుర్తుగా ఆ దండం అనేటువంటిది చూపించబడుతుంది. ఆ దండమే గనక చూపించబడకపోతే కాబట్టి ఆ మనుషుడు రాజు యొక్క సముఖమునకు రావటానికి తను అర్హత లేనివాడుగా ఎంచబడతాడు. అందుకే దేని వాక్యంలో ఎస్తేరు గ్రంథంలో మనం ఆ సందర్భాన్ని మనం చూడగలుగుతాం. దేని వాక్యంలో అండి, ఎస్తేరు గ్రంథం యోబు గ్రంథానికి ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం
4వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. పిలువబడిన పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన నెల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదు. కాబట్టి దేని వాక్యంలో ప్రతి వాడు కూడా సంహరించబడతాడు. ఎవరైనా సరే, వాళ్ళ చివరికి భార్య అయినా సరే గాక, కుమారుడైనా సరే గాక, ఎవరైనా సరే గాక, ఒకవేళ కనుక కఠినమైనటువంటి ఆజ్ఞ అది ఎంత ఖచ్చితమైన ఆజ్ఞ. అందులో ఈ ఆశ్వర్యస్ రాజు ఇట్లాంటి రాజు కూడా కాదు. భార్య కోసం, భార్య చేసిన పని కొరకు భార్య విషయం ఏం చేద్దామని ఆ యొక్క వారి దగ్గర విచారణ చేసినటువంటి వాడు. కానీ దేని వాక్యంలో ఈ మాట మనకి ఏం జ్ఞాపం చేయబడుతుందంటే, నీవు నేను కూడా దేవుని యొక్క సముఖమునకు రాదగనటువంటి వారం. మన స్థానం ఏది? ఎక్కడ మనం ఉండవలసిన వారం? ఇశ్రాయేల్ యొక్క జీవితాన్ని చూసినప్పుడు, ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ వరకు మాత్రం అనుమతించబడేవారు చెప్పండి? ప్రత్యక్ష గుడారం యొక్క వెలపటి ద్వారము దగ్గరగా మాత్రమే వారు అనుమతించబడేవారు. కానీ ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వారికి అనుమతి లేదు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది ఎవరికి మాత్రం అనుమతించబడింది? యాజకులైన లేవీలకు మాత్రమే ఆ అనుమతి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి అనుమతి? ప్రధాన యాజకునికి మాత్రమే అనుమతి. అది కూడా సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే అనుమతి. ఇశ్రాయేల్ ప్రజల స్థితి అదైనప్పుడు అన్ని జనులైన మన స్థితి ఏంటి? దేవుని యొక్క దేవుడు కాదు కదా, దేవుని సన్నిధి కాదు కదా, దేవుని ప్రజలు కాదు కదా, వారి దరిదాపుల్లో కూడా రావడానికి మనము యోగ్యులము కానే కాదు. ఏ మాత్రం కూడా అర్హత మనకు లేనే లేదు. దేవుడు నిన్ను నన్ను చేర్చుకున్నాడంటే చేర్చుకోవాలనే నియమము లేదు సరిగదా. దేవుని సన్నిధి నుండి మనము పారదోలబడవలసిన వారం, త్రోసివేయబడవలసిన వారం. ఆదాములో మనం పొందిన అనుభవం అది. దేవుని సన్నిధి నుండి మనము వెళ్ళగొట్టబడినటువంటి వారం. ప్రభుకు స్తోత్రాలు. అటువంటి స్థానంలో నిన్ను నన్ను ప్రభువు చేర్చుకుంటూ కొరకై ఆ దండము మన వైపు చాపబడిందిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే లేకపోతే, ఆ చాపబడిన దండమే లేకపోతే మనము దేవుని యొక్క సన్నిధికి అనుమతించబడటము కాదు కదా. కాబట్టి మనము సంహరించబడవలసినటువంటి స్థితిలో ఉండేటువంటి వారం. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రాజదండం ఆయన చేతిలో అది నీ వైపు నీ కొరకై నా కొరకై అది చాపబడింది కనుకనే ఆయనను బట్టి, ఆయన శిలువ మరణాన్ని బట్టి, రక్తమును బట్టి మనము దేవుని యొక్క సన్నిధికి మరి అనుమతించబడినటువంటి వారిగా ఉంటున్నాం. ఈ భాగంలో మనం చూస్తే 110వ కీర్తనలో ఆయన చేతిలో ఏమి రాయబడుతుంది? రాజదండము, పరిపాలనా దండము సియోనులో నుండి కానీ సియోనులో నుండి అంటే సియోను అనేది ఏం చూపిస్తూ ఉంది? దేవుని యొక్క సంఘానికి చూపిస్తూ ఉంది. దేవుని వాక్యం రాయబడింది, యెరూషలేము సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును అని రాయబడతా ఉంది. కానీ అందుకని మరి సియోను అనే ఆ మాట మనకేం చూపిస్తుందంటే దేవుని యొక్క వాక్ అయిన యేసు ప్రభువారు, శరీరధారిగా వచ్చినటువంటి యేసు ప్రభువారు, ఆయనే వాక్యమై ఉండగా అంతమాత్రమే కాదు, ఆయన వాక్యమును మన కొరకై పంపించినాడు. మరి ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభు రూపంలో మన మధ్యకు వచ్చినాడు. అంతమాత్రమే కాదు, ఆయన వాక్యమును మన కొరకై పంపించినాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయము దయచేసి 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెహోవా వాక్కు బయలు వెళ్ళును, జనములు గుంపులుగా వచ్చి యెహోవా పర్వతమునకు. కాబట్టి ఎట్లా చెప్పుకోగలిగినారు? ఎట్లా రాగలిగినారు? దేని యొక్క వాక్యము సియోనులోండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై వెల్లడి చేయబడతా వచ్చింది. ఆ సువార్త అనేది వెల్లడి చేయబడతా వచ్చింది. దేని వాక్యం ఇక్కడ ఏం రాయబడిందంటే సియోనులో నుండి సాగజేయుచున్నావు అని రాయబడతా ఉంది. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క పరిచర్యకు పరిమితులు లేవు, పరిధులు లేవు. ఆయన దానిని సాగజేసి ఎంతవరకు సాగజేసినాడంటే బూదిగంతముల వరకు సాగజేసినాడు. దేని వాక్యంలో ప్రభు అన్నాడు, తన దేవుడు కుమారుడైన యేసు ప్రభువారు అన్నాడు, ఏమన్నాడు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. ఎంతవరకు సాగజేసినాడో చూడండి. కానీ ప్రభు స్తోత్రాలు ఏ మాత్రం కూడా. కాబట్టి ప్రసార సాధనాలు కానీ ప్రయాణ సాధనాలు కానీ లేని దినాలలోనే
కానీ దేవుని యొక్క వాక్యము లోకం అంతా కూడా మరి ప్రచురించబడినట్లుగా చేయబడతా వచ్చింది. కానీ దేవుని అంటే రెండవ భాగం మనకి ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క సంఘమునకు మనము చేర్చబడినటువంటి వారిగా ఉంటున్నాం. కానీ మొట్టమొదటిగా మనం దేని బట్టి ఆరాధించాలా? సింహాసనాసీనుడైనటువంటి ప్రభుని మనం ఆరాధించాలా. రెండవ దేనిని బట్టి ఆరాధించాలా? ప్రభునే దేవుడు ఆయన మనల్ని రక్షించి తన సన్నిధానంలోకి తీసుకుని వచ్చి ఆయన సంఘములో మనల్ని చేర్చినాడు. దానిని బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని ఇదే రెండవ వచనం ఇంకో మాట కూడా జ్ఞాపకం చేయబడింది. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన ప్రజల మీద పరిపాలన చేస్తున్నాడు. ఎవరి మధ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన చెప్పండి? నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన అంటే ఆయన శత్రువులు ఎవరు? ఒకవైపు సాతాను, వాని యొక్క దూతలు, వాళ్ళు అంటూ ఉంటారనమాట, అబ్బో నువ్వు పెద్ద రాజువులే, వాళ్ళు పెద్ద నీ ప్రజలే, అబ్బా నీకు బాగా లోబడతారులే, నీ మాట వింటారులే, చూద్దాంలే అని వాళ్ళు చూస్తూ ఉంటే ఇక్కడ వారి మధ్యలో ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇదిగో నేను వారికి రాజును, ఇదిగో ఇది నా రాజ్యం, ఇది నా ప్రజలు వీరు అని ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి రెండో తలంపు ఏంటంటే దేవుడు ఆయన కృపచేత దేవుని యొక్క సంఘములోనికి, దేవుని ప్రజల్లోనికి మన ప్రభువుని చేర్చినాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. మూడవదిగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు దయచేసి 3వ వచనం, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. ఏ దినం అంటే ఆ దినం చెప్పండి? యుద్ధమునకు సన్నాహమయ్యే దినం, యుద్ధానికి బయలుదేరేటువంటి దినం. ఎవరైనా ముందుకు వస్తారా చెప్పండి? యుద్ధం అంటే వెనక పోతారు. ఈ దినాలలో మిలిటరీలో కూడా మరి రిక్రూట్మెంట్స్కి బారులు తీరుతున్నారు. ఎందుకు అంత డిమాండ్ పెరిగిపోయిందంటే ఈ మిలిటరీలో కూడా రకరకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. కొంతమంది ఏమో ఏమనంటారు, ఆ యొక్క మరి విమానాశ్రయాలను భద్రపరచడానికి ఒక రకమైన బెటాలియన్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళే. తర్వాత ప్రధానమంత్రి అలాంటి వారికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు, అది కూడా మిలిటరీ బెటాలియన్లో ఒక భాగమే. అట్లా రకరకాలైనటువంటి మిలిటరీలో కూడా రకరకాల విభాగాలు ఉన్నాయి. వాటిలో మరి ఏమంటారు, ఆ యొక్క సరిహద్దుల్లో కాపలా కాసేటువంటి వారు అదొక విభాగం. ఈ విభాగాలలో ఒకరి యొక్క పే స్కేల్కి అంటే ఒకరి జీతానికి మరొక జీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్నిటికంటే హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉండేటువంటి జీతం ఏంటంటే ఆ యొక్క ఏమంటారు సరిహద్దుల్లో కాపలా కాసేటువంటి వారి. కానీ వాళ్ళకి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు అంత రిస్క్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఎందుకు జ్ఞాపం చేస్తాను అంటే ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు పరిగెత్తుతున్నారు, కానీ ప్రారంభ దినాలు అట్లా కాదు. కానీ ఖచ్చితంగా రాజు మాట వినాల్సిందే, యుద్ధానికి పోవాల్సిందే. మరి ఎందుకు పోరాడతాడంటే ముందు వాడిని రక్షించుకోవాలి కాబట్టి పోరాడతాడు అంతే. కానీ తప్పించుకోవడం లేదు కాబట్టి యుద్ధానికి. దేని వాక్యం ఏం రాయబడతా ఉంది? యుద్ధానికి సన్నాహమయ్యే దినం. కానీ ఆ దినం ఎవరు ఇష్టపడరు, ముందుకు రాని సందర్భం. అది దేని వాక్యం మనం ఏం చూస్తున్నామంటే యుద్ధ సన్నాహ దినమున ఆయన ప్రజలంట ఎట్లా వస్తారంట చెప్పండి? ఇష్టపూర్వకంగా వస్తారు. ఎందుకు? సావడానికే. సావడానికే. కాబట్టి యుద్ధం అనేటువంటిది అది కష్టసాధ్యమైనటువంటిది, ఎంతో రిస్క్తో కూడినటువంటిది, ప్రమాదదాయకమైనటువంటిది, గాయములు పొందడానికి అవకాశం ఉంది, ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంది. అయినా కూడా దేవుని ప్రజలు తప్పదు కాబట్టి, రావాలి కాబట్టి అని కాదంట వస్తుంది. ఎట్లా వస్తున్నారంట చెప్పండి? ఏమైనా రాయబడుతుంది? ఇష్టపూర్వకంగా వస్తారంట. దేని కొరకు ఇష్టపూర్వకం? ఎంత కష్టమే అయినా ప్రభా మాకు అదే ఇష్టం. ఈ 3వ భాగం ఏం చూపిస్తుందంటే దేవుని ప్రజలుగా ఆయన పరిచర్య చేసేటువంటి వారిగా చేసినాడు. పరిచర్య అంటే మనకు అనుకూలమైనప్పుడు, మనకు ఒంటికి నొప్పి తగలకుండా ఉన్నది, లేదంటే బాగా కనబడేటువంటి అది కాదు పరిచర్య అని అంటే. కాబట్టి ఒళ్ళు నలగటము, చెమట కారాల, అర్థమవుతుందా? చెయ్యలేనంత స్థితిలోనికి రావాలా. అయినా ఇష్టపడి చేసే దానినే దేవుడు ఇష్టపడే పరిచర్యగా మనం చూడగలుగుతాం. కానీ దేవుని ప్రజలు ఎలాంటి వారుగా వారు ఉంటున్నారంటే దేవుని యొక్క పరిచర్య కొరకు అది ఘనతతో పూలదండలతో కూడింది కాదు. అది యుద్ధానికి సన్నాహమైనటువంటి దినం. అయినా కూడా ఇష్టముగా, ఎవరు చెప్తేనే కాదు, అయినా పర్వాలా, నా ప్రభు కొరకు నేను వెళ్తాను, నా ప్రభు కొరకు నేను గాయములు పొందుతాను, ఒకవేళ నేను ఆ యుద్ధంలో చనిపోవాల్సి వచ్చినా పర్వాలేదని అంట ఆయన ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారంట. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! అందున వాక్యంలో తర్వాత వరుసలో రాయబడింది, నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై
మంచు వలె అరుణోదయ గర్భములో నుండి. కాబట్టి యవనస్తులు వస్తారంట. ఎలా వస్తారంట? శ్రేష్టమైన వారుగా సిద్ధపరచబడి వస్తారంట. యవనస్తులు అంటే పెద్దవారు కాదని అర్థం కాదు. కాబట్టి వారు ఇంకా శ్రేష్టమైన వారుగా సిద్ధపరచవలసిన క్రమములో యవనస్తులైన వారు ప్రభు కొరకై శ్రేష్టమైన వారు సిద్ధపడి దేవుని కొరకు, కాబట్టి దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రాణమును తెగించి ఇష్టపూర్వకంగా వారు వస్తారంట. ఒక సహోదరి నన్ను అడిగారు. ఆమె ఏమని అడిగారంటే, అన్న యవనస్తులకు బాప్తీసం ఇస్తున్నారు, కాబట్టి పెద్దోళ్ళే ఈ దినాలలో ప్రభు కొరకు నిలబడటం కష్టము, వాళ్ళు నిలబడతారా, శోధనలకు నిలబడతారా అని ఆ సహోదరి అడిగింది. అడిగితే నేనేం అనుభవపూర్వకంగా చెప్పలేదు, కానీ అయితే ఆ సహోదరితో ఒక మాట అయితే చెప్పినాను. ఏమని చెప్పినా అంటే, ప్రభు ఎలా సిద్ధపరుస్తాడంటే, కాబట్టి విశ్వాసులైన వారు, ఎదిగిన వారు కూడా సిగ్గుతో తల వంచుకొని నేర్చుకునేటట్లుగా దేవుడు యవనస్తులైన వారిని కూడా ఆయన మహిమ కొరకు ఆయన సిద్ధపరచగలడు. అలా సిద్ధపరచబడిన వారి యొక్క జాబితా చూస్తే యోసేపు దగ్గర నుండి, దానియేలు దగ్గర నుండి, క్రొత్త నిబంధనలో సేవకుడైన తిమోతి దగ్గర నుండి ఎంతమంది వారు సిద్ధపరచబడతా వచ్చినారు. తలంపు ఏంటంటే, దేవుడు తన ప్రజలు ఆయన సేవించిన కొరకు ఇష్టపూర్వకంగా వచ్చేవారు ఉంటున్నారు. వారు ఎంతో శ్రేష్టమైన వారుగా సిద్ధపరచబడే వారు ఉంటున్నారు. అది దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే, పరిశుద్ధాలంకార కృతులై ఏమన్నాడు? పరిశుద్ధాలంకృతులు అంటే పరిశుద్ధత అనేటువంటి అలంకారము ధరించుకున్న వారై యోగ్యమైన రీతిలో పరిశుద్ధంగా వైరాగ్యము కలిగి వారు వస్తుంటున్నారు. ఇంకా ఏమన్నాడు? అరుణోదయ గర్భములో నుండి అంటే అర్థమైంది. అరుణోదయ గర్భంలో నుండి తెల్లారి ఆరంగాల్లో బయలుదేరుతున్నాడంట వాళ్ళు. ఎక్కడికి? యుద్ధానికి, దేవుని పరిచర్యకు. ఇంకా తెల్లారక ముందే ఇంక అప్పుడే అరుణోదయ గర్భం అంటే ఇంకా అరుణోదయం కూడా లోపలే ఉందన్నమాట, ఇంకా బయట పడలే. ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతుంది అనంగానే వాళ్ళు పరిగెత్తుకుని వస్తున్నారంట. ఎంత శ్రేష్టమా! అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సంఘాన్ని దేంతో పోల్చబడతా వచ్చిందంటే, దేవుని వాక్యంలో చూడండి, పరమగీతం గ్రంథం పరమగీతములు ప్రసంగి, సామెతలు, ప్రసంగి, పరమగీతం. దయచేసి మొదటి అధ్యాయము అందరం కలిసి చదువుదామండి. 9వ వచనం. పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. కాబట్టి దేని యొక్క సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఫరో యొక్క రథములు తోలేటువంటి గుర్రాలతో పోలుస్తున్నాడు. ఏమయ్యా ఆ గుర్రాల ప్రత్యేకత? ఈ గుర్రాలు అనేటువంటివి యుద్ధానికి వెళ్తాయి. వాస్తవానికి ఈ గుర్రాలు రక్తాన్ని చూసినప్పుడు, తల మెరిసేటువంటి ఖడ్గాలు చూసినప్పుడు అవి భయపడవు, రెట్టించిన ఉత్సాహంతో పరిగెత్తుతాయి అంట గుర్రాలు. వాటికి ఉన్నటువంటి ఒక స్వభావం. అందుకని రాజులు గుర్రాలను యుద్ధానికి ఎక్కువ వాడుతుండేవారు. అది యుద్ధాన్ని చూసి, రక్తం చూసి పరిగెత్తేవి కాదు. అందులో ఈ ఫరో దాన్ని తోలేటువంటి గుర్రాలు ఎలాంటివి అంటే, ఇప్పుడు వాస్తవానికి ఏ గుర్రాలైనా రథాలన్నా మనం వాటిని తోలుకొని పోయి ఒక నది దగ్గర తీసిపోతే అక్కడ ఆగిపోతాయి. మనము ఏమంటారు, విశాఖపట్నం సముద్రుడు పోతే ఆ గుర్రం ఇంకా పోదు. ఎందుకంటే దానికి తెలుసు ఎదురుగా ఉండేది ఏంటి చెప్పండి? అది నీరు, అది సముద్రము, దానిలోకి పోతే మునిగిపోతామని తెలుసు. కాబట్టి అక్కడ మొరాయిస్తుంది, అది వెళ్ళదు. ఇక్కడేమో ఆ సముద్రము పాయలనే విషయం అనేది అక్కడ కనిపించట్లే. కారణం ఏంటంటే, ఆ పాయలు అనేటువంటి భాగంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వాడికి ఏం కనబడతా ఉందంటే, ఆ పక్క ఈ పక్కన నీరంతా కూడా సముద్రం కనిపిస్తూ ఉంది. కనబడినప్పుడు ఫరో అన్నాడంట, ఆదేశించినాడంట, రైట్ అని ఆ యొక్క దాన్ని ఏమంటారు, తన చేతిలో ఉండేటువంటి ఆ తాడు ద్వారా సంజ్ఞిస్తే అది సముద్రం అని కూడా చూడలేదంటండి. అది అరే సముద్రంలో మునిగిపోతామని కూడా చూడలేదంట. ఆ ఫరో ఎప్పుడైతే చెప్పినాడో ఆ గుర్రం అట్టనే సముద్రంలో దిగేసినాయి. సముద్రంలో దిగితే ఏమవుతుంది? మునిగిపోతాం. మునిగిపోయినా పర్వాలే, రాజు చెప్పినాడు కదా, సూచన ఇచ్చినాడు కదా అన్నట్టుగా అవి సముద్రంలో దూకేసినాయి అంట. చివరికి ఆ సముద్రపు ఇసుకలో చక్రాలు కూరుకుపోయినా కూడా అవి వెనక్కి తిరగలే. ఆ చక్రాలు ఊడిపోతున్నా కూడా వెనక్కి తీయలేదంట అవి. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపం చేయబడే 3వ స్థలం ఏంటంటే, దేవుని ప్రజలు ఆయన ఎలా సేవిస్తారనే దాని కొరకే ఈ మాటలు చెప్తున్నాడు. కానీ ప్రభు స్తోత్రాలు. మొట్టమొదటిగా సింహాసన ఆశ్రయించినటువంటి ప్రభుని మనం ఆరాధించలే ఉంటున్నాం. రెండవదిగా ప్రభు రక్షించి ఆయన సంఘంలో చేర్చిన దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. మూడవదిగా భూమి మీద ఆయన సేవించే ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. తర్వాత దీని వాక్యంలో 4వదిగా కీర్తనలలో 110వ కీర్తన 4వ వచనం. మిల్కీసెదెకు క్రమము చొప్పున
నీవు నిరంతరము యాజకుడవై ఉందువు. కాబట్టి మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చినాం? ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రధాన యాజకుడైన యేసు ప్రభువాన్ని మనము ఆరాధించడానికి వచ్చినాం. ఏంటి ప్రధాన యాజకుని యొక్క ప్రత్యేకత? అందుకనే ఇంతకుముందు మనం హెబ్రీ పత్రిక చూసి రావచ్చినప్పుడు కానీ భూ సంబంధమైనటువంటి యాజకునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న పోలికలు, వారిద్దరి మధ్యన వ్యత్యాసాలు కూడా మనం ఇంతకుముందు ఒక వర్తమానంలో ధ్యానం చేస్తూ వచ్చినాం. కానీ ఈ మెట్టుకు మనం ఆరాధించే ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు. ఆయనను మనం ఆరాధిస్తుంటున్నాం. ఎలాంటి ప్రధాన యాజకుడు ఆయన? ఆ దినాలలో ప్రధాన యాజకులైన వారు నేను ప్రధాన యాజకుడుగా ఉంటానంటే కాదు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసినాడో వారే ప్రధాన యాజకులు నియమించబడేవారు. వారికి వస్త్రధారణను బట్టి వారు ఆ స్థానాన్ని బట్టి ఘనపరచబడేవారు. అంటే ప్రధాన యాజకుడుగా తన ఘనత పొందుడు కొరకై ఎవరు పడితే వారు అనుమతించబడలేదు. కానీ కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన వారు మాత్రమే దాని కొరకై వారు అనుమతించబడతా వచ్చినారు. కాబట్టి అంతేగాని ప్రధాన యాజకుడు తను తాను ఘనపరచుకోడు. ఏదో వస్త్రాలు కుట్టించుకొని నేను ప్రధాన యాజకుడు అని చెప్పుకోడు. అట్లానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తనంతటా తానే మహిమ పొందలేదు. కానీ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి నీ కొరకై నా కొరకై ప్రధాన యాజకుడిగా పంపించబడి ఆయన తండ్రి చేత మహిమపరచబడిన వానిగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటున్నాం. దీని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2-3 తలంపులే జ్ఞాపం చేసి ఆరంభంలో ప్రవేశిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా తీసిన వారు చదివి సహాయపడండి. మరియు ఈ ఘనత తనకు తానుగే వహించుకోండి, కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. 5వ వచనం అందరం కలిసి చూద్దాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అవుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాగన ప్రధాన యాజకుడు అయినాడంటే ఆయన దేవుని వాక్యంలో మరి మన కొరకై ఆయన తండ్రి చేత ఏర్పాటు చేయబడినవాడిగా, తండ్రి చేత ఘనపరచబడినవాడిగా యేసు ప్రభువారిని మనము చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఆయన దేనిని బట్టి ప్రధాన యాజకుడు అంటే ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ప్రధాన యాజకుడు కాదు, ధర్మశాస్త్రము చేత నియమించబడిన వాడు కాదు, ధర్మశాస్త్రము కంటే అతీతుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రం కంటే మించినటువంటి వాడు. దీని వాక్యంలో ధర్మశాస్త్రం ప్రకారం అయితే ప్రధాన యాజకుడు అనేటువంటి వారు ఎవరైనా ఉంటే వారు దేని బట్టి ప్రధాన యాజకులుగా ఉంటారు? అహరోను సంతతి వారిలోనే ప్రధాన యాజకుడు అనేటువంటి వారు ఏర్పాటు చేయబడతారు. లేవి గోత్రం నుండే యాజకులు, ప్రధాన యాజకులు ఏర్పాటు చేయబడతారు. అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో నుండి ఆయన ఏర్పాటు చేయబడినాడు? యూదా గోత్రం నుండి ఏర్పాటు చేయబడినాడు. దావీదు ఏ గోత్రం చెందినవాడు? యూదా గోత్రంకు చెందినవాడు. అందులో దేని వాక్యంలో ఆ ప్రధాన యాజకుల విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదు. ఎన్నటికీ మీరు ప్రధాన యాజకులుగా ఉంటారని ప్రమాణం చేయలేదు. భూమి మీద పరిచర్య ధర్మము జరిగించడం కొరకై దేవుడు లేవీలలో కొంత మేర వారిని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ యేసు ప్రభువారి విషయం ఎట్లా కాదు. ఆయన మొట్టమొదటిగా దేవుని చేత కనపరచబడినవాడు, రెండవదిగా ప్రమాణపూర్వకముగా నిరంతరము యాజకుడిగా ఉండుట కొరకై ఏర్పాటు చేయబడినవాడు. దేవుని వాక్యంలో ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం, ఏలనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చెప్పున యాజకుడవై ఉందువు. నిరంతరము ఆయన యాజకుడు. కాబట్టి భూ సంబంధమైన యాజకుడు ఎప్పుడు? మరణం వరకు మాత్రమే తన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత ఆయన స్థలంలో మరొకరిని ఏర్పాటు చేయాలి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా కాదు. మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా తండ్రి చేత మహిమపరచబడిన యేసు ప్రభు. అంతమాదిరి కాదు, ఆయన ప్రమాణపూర్వకముగా నిరంతరము ప్రధాన యాజకుడిగా నియమించబడిన యేసు ప్రభు. అందుకని ఆ తర్వాత 20-21 వచనాలు రాయబడింది కింద భాగంలో, వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అవుదురు కానీ ఈయన తర్వాత ఏమన్నాడు? నీవు నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభువు ప్రమాణము
చేసెను. అదే మాట మనం 110వ కీర్తనలో అదే చదువుతూ వచ్చినాం. ప్రమాణపూర్వకంగా ఆయన నియమించబడ్డాడు. మూడవదిగా ఆయన ప్రత్యేకత ఏమిటంటే మిల్కీ సెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడు. కానీ మిల్కీ సెదెకు అనేటువంటి ఒక రాజు గురించి రాయబడింది. ఆయన ఒకవైపు రాజు, మరొక వైపు ఆయన యాజకుడు. కానీ మెల్కీసెదెకు అనే ఎందుకు అది ప్రత్యేకంగా చూపించబడిందంటే మెల్కీ సెదెకుకు మరి యాజకుడుగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి, బయలుపరుచుకున్నాడు కాబట్టి ఆ రాజు అబ్రహాము కూడా ఆ యొక్క రాజుకి దశమ భాగం ఇచ్చినాడు. అంటే అర్థం ఏంటి? అబ్రహాము కానీ అబ్రహాము తర్వాత పుట్టేటువంటి ఆ 12 గోత్రాలు అందరూ కూడా ఆయనకు దశమ భాగం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? అబ్రహాముతో సహా ఇశ్రాయేల్ ప్రజలు అందరికంటే ఉన్నతమైన వాడని గుర్తుగా. మెల్కీసెదెకు క్రమం ఎలాంటిదంటే మరి ఒక మాట ఉంది, తండ్రి కానీ తల్లి కానీ ఎలాంటి వంశావళి కానీ లేనివాడని రాయబడింది. ఇప్పుడు మనం చూడం కానీ ఆ మాట అర్థం ఏంటంటే కానీ ఆ మెల్కీసెదెకు అనే రాజు విషయంలో ఎక్కడ కూడా వారి తల్లిదండ్రులు ఎవరని కానీ, వారి యొక్క జాతి ఏదని కానీ, ఎట్లా రాజు అయినాడని కానీ, ఆయన ఎట్లా మరణించినాడనే కానీ ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. అది కొంత ఆశ్చర్యమైన విషయం. మరి ఎట్లా రాజు అయినాడో ఆ రాజు అయినప్పుడు ఆ ప్రజలకు కొంతమేర తెలియదు కానీ అంటే దానిని బట్టే యేసు ప్రభు వారికి సూచనగా తను చూపించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలా జన్మించాడు ఈ లోకంలో? స్త్రీ సంతానముగా జన్మించినాడు, వంశావళి లేనివాడుగా. కాబట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం మనం చూస్తాం. అందుకనే 3 విషయాలు. మొట్టమొదటిగా తండ్రి చేత మహిమపరచబడినటువంటి ప్రధాన యాజకుడైన, రెండవదిగా నిరంతరము ఉండుట కొరకై మన కొరకు ప్రమాణపూర్వకంగా ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు, మూడవదిగా ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు. కాబట్టి ఆయనను మనం ఆరాధించాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మొట్టమొదటి ఎందుకు ఆరాధించాలి? ఆయన్ను సింహాసనాసీనుడు ఆయన ప్రభువుకు ఉన్నాడు కాబట్టి ఆరాధించాలా. దేన్ని బట్టి ఆరాధించాలా? రక్షించి దేవుని ప్రజలతో చేర్చినాడు కాబట్టి ఆయన ఆరాధించాలా. మూడో దేన్ని బట్టి ఆరాధించాలా? ప్రభుని భూమి మీద ఆయన సేవించే ఆధిక్యత ప్రభు ఇచ్చినాడు కనుక ఆ వచ్చిన రాయబడిన విధానంలో ప్రభుని సేవించేటువంటి కృప ఇచ్చినాడు కాబట్టి మనము ఆయన్ని ఆరాధించాలా. నాలుగోది దేన్ని బట్టి ఆరాధించాలా? ఆయన నిరంతరము ప్రధాన యాజకుడు కాబట్టి మన పక్షంగా ఇప్పటికీ కూడా ఆ పని ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనను మనము ఆరాధించవలసిన వారు ఉన్నాం. దేని వాక్యంలో చివరికి 5వదిగా చూడండి, 5వ వచనం, 110వ కీర్తన 5వ వచనం. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి. కాబట్టి యేసు ప్రభువారు, ప్రభువు నీ కుడి పార్శ్వమందున్న ప్రభువు ఎవరు? యేసు ప్రభువారే. అందుకని ఏమంటున్నాడు? ఆయన కోపదినము అంటున్నాడు. రాజులను కూడా నలగొడతాడంట ఆయన. దేశమంతా శవాలతో నిండిపోయినా కూడా ఏ మాత్రం కూడా అరే ఆపేద్దాం మనసు మార్చుకునేది కాదంట. తర్వాత ఆయన ఏమన్నాడు? విశాల దేశం మీద ప్రధాను, అది ఎంత పెద్ద దేశమైనా ఆ దేశం అంత పెద్ద దేశానికి ప్రధాని అయినా సరే నలగొడతాడంట. ఏం చూపిస్తుంది? ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క తీర్పును జ్ఞాపం చేస్తూ ఉంది. కానీ ఒక దినాన లోకమంతటి మీదుగా దేవుని యొక్క తీర్పు రాబోతూ ఉంది. ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది యుగములు కేకలతో నిత్య నరకములో ఉండు కొరకై వారు సిద్ధపరచబడుతుంటున్నారు. కానీ దేవుని యొక్క తీర్పు ప్రతి వారి మీదకి రాబోతూ ఉంది. ఎవరిని కూడా కనికరం చూపించేవాడు కాదు ఆయన. ఆయన చేతిలో తప్పించుకునే ఏ రాజు కూడా ఉండనే ఉండడు. నిత్యమైనటువంటి ఆయన తీర్పు తీర్చే ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రభు స్తోత్రాలు, ఆయన కృపచేత, ఆయన రక్తం బట్టి ఆ తీర్పు నుండి ప్రభు నిన్ను నన్ను తప్పించినటువంటి వాడుగా ప్రభుని మనం చూస్తుంటాం. కాబట్టి ఇక కీర్తనలో, ఈ 110వ కీర్తనలో అంటే 2, 3, 4 సంగతులేమో ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందినవిగా చూస్తాం. ఆయన సంఘంలో అంటే మన విషయమై ఆయన మన సంఘంలో చేర్చినాడు. రెండవదిగా ఆయన పరిచయం చేసి ఆధిక్యత ఇచ్చినాడు. తర్వాత ఈ 2 సంగతులు మన విషయమే చూస్తాం. మిగతా 3 సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చిన సంగతులు. ఆయన సింహాసనాసీనుడైన ప్రభు, రెండవది ప్రధాన యాజకుడైన ప్రభు, మూడవదిగా తీర్పు తీర్చేటువంటి ప్రభువుగా మనం చూస్తాం. కానీ ఎలాంటి ఉన్నతుడైన ప్రభుని మనము సేవించడానికి దేవుని సన్నిధికి వచ్చినాం. ఎలాంటి భయంకరమైన తీర్పు నుండి తప్పించబడిన వారంగా, ఆ తప్పించబడ్డామనేటువంటి సంతోషంతో నింపబడిన వారంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చినాం. ఈ 5 అంతల అనుభవంలోనికి మన ప్రభు మనల్ని తీసుకుని వచ్చేటు కొరకాయ ఆయన ఎలాంటి అనుభవంలోనికి వచ్చినాడు? చివరి వచ్చిన అందరం కలిసి చూద్దామండి. ఒకే వరుస ఉంటుంది. 7వ వచనం. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి
ఆయన తల ఎత్తును. కాబట్టి ఇంత గొప్ప రాజు, తండ్రి కుడి పార్శ్వనటువంటి ఈ ప్రభు, సర్వలోకమునకు తీర్పు తెచ్చేంత ఈ ప్రభు, ఈయన దప్పిక కొనవచ్చునా అని. ఈయన దప్పిక కొంటే ఎంత శ్రేష్టమైన పానీయమో ఆయనకు వెంటనే అందించవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు. అయితే దేని వాక్యంలో ఆ ప్రభు ఆయన సామాన్యుని వలె తగ్గించుకొని వచ్చేసినాడు. ఎక్కడి వరకు వచ్చినాడంటే తన దాహము తీర్చుకోవడానికి ఏటి వరకు వచ్చేసినాడు. అక్కడ ఆయన దాహము తీర్చుకోవడానికి ఇష్టపడినాడు. దేని వాక్యంలో మనకి ఏం చూపించబడతా ఉందంటే, ఈ 500 అనుభవంలోనికి ప్రభువులను తీసుకుని వచ్చుట కొరకాయి, ప్రభువును ఆరాధించుడు కొరకాయి, దేవుని సంఘంలో చేర్చి ఆయన సేవించుడు కొరకాయి, ఆ గొప్ప ప్రభువుని ఎరిగి ఆరాధించుడు కొరకాయి ఆయన నీ కొరకు నా కొరకు తగ్గించుకొని వచ్చినాడు. ఇంత గొప్ప ప్రభు, ఇంత అధికారం గల ప్రభు సామాన్యులు వచ్చినాడు. ఆయన మన కొరకే దప్పికొన్నాడు. సిలువలో ఎందుకోసం ఆయన దప్పికొన్నాడు? ఆ సృష్టికర్త దప్పికొనవచ్చునా? ఆయన దప్పికొంటే ఆయనకు నీడు అందించలేని పరిస్థితి ఉంటుందా? ఎందుకోసం ఆయన చేదు చిరకను ఆ యొక్క సిలువలో ఆయన పుచ్చుకోవడానికి ఇష్టపడినంత చేదును ఆయన నోటి ఎదుగు తీసుకురాబడింది. ఎందుకు సిలువలో ఆయన దాహం తీర్చబడలేదు? ఎందుకు ప్రభువు నేను దప్పికొంచున్నానని కేక వేసినాడంటే, ప్రియులారా, కాబట్టి నిన్ను నన్ను రక్షించుడు కొరకాయి, నిన్ను నన్ను విమోచించుడు కొరకాయి, నీ ద్వారా నా ద్వారా తృప్తి పొందుడు కొరకాయి, ఈ 500 అనుభవంలోనికి మనల్ని తీసుకుని వచ్చి ఆరాధకులుగా చేయడు కొరకాయి ఆ ప్రభు సామాన్యుని వలె నీ కొరకు నా కొరకు శిలువలో దప్పిగొనవలసి వచ్చినది. ప్రభుకు స్తోత్రాలు. కాబట్టి ఆయన పానము చేసి తల ఎత్తును అని రాయబడతా ఉంది. కనుక ప్రభు కృపచేత ఆయన మనల్ని మన కొరకు శిలువలో దప్పికొనుడు ద్వారా మన ఆత్మీయ దాహం తీర్చినాడు. తద్వారా ప్రభు మనల్ని రక్షించిన అనుభవంలోని ప్రభు మనల్ని తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ తలంపు హృదయంలో ఉంచుకున్న వారమై కొంత సమయం మనం ప్రభుని ఆరాధించి గణపరుస్తాం. కానీ మత్తయి సువార్త 22:34 ప్రవచనం యొక్క నెరవేరి పేసి ప్రభులో చూస్తున్నాం. కానీ మళ్ళీ నేను జ్ఞాపం చేస్తాను, ఆయన 3 సంగతులు చూసాం. ఆయన సింహాసనాసీనుడైనటువంటి ప్రభు, రెండవదిగా ఆయన నిరంతరము ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు, మూడవదిగా సర్వలోకమునకు తీర్పు తీర్చనైనటువంటి ప్రభు. మిగతా 2 సంగతులు ఏం చూసినాం? మనల్ని రక్షించినాడు, దేవుని యొక్క ప్రజలతో చేర్చినాడు. ఐదవదిగా ఏం చూస్తూ వచ్చినాం? ఆయనను సేవించే ఆధిక్యత భూమి మీద ప్రభు మనకు దయచేసిన. ఈ వర్తమానం అంతా మనం వలించాల్సిన అవసరం లేదు. కానీ ఈ తలంపు హృదయంలో ఉంచుకున్న వారమే 1-2 మాటలతో క్లుప్తంగా బిగ్గరగా వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభుని ఆరాధిస్తాం. దానికంటే ముందుగా ఒక చిన్న పాట పాడుకుందాం.